అందరికీ శుభోదయం అండి. నమస్తే. సో మనం నమస్తే మాస్టర్. సార్ నమస్తే సార్. ఆర్గనాల్లో చెప్పుకుంటున్నటువంటి క్లాస్ నమస్కారం సార్. మనం లాస్ట్ 12th ఈ రోజు 12th ఆఫ్ లో మనకి వైటల్ ఫోర్స్ ఏం చేస్తే మనకు డిసీజ్ వస్తుంది అనే దాని గురించి కొంచెం చూద్దాం. దాని గురించి సిమిలర్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ ద మార్బిడ్లీ ఎఫెక్టెడ్ వైటల్ ఎనర్జీ అలోన్ దట్ ఇండ్యూసెస్ డిసీజెస్. ఏది ఇండ్యూస్ చేస్తుంది డిసీజెస్? వైటల్ ఫోర్స్ ఇండ్యూస్ చేస్తుంది అని చెప్తారు అనమాట. సో దట్ ద morbid phenomena perceptile to our senses expresses at the same time all the internal change, that is to say the whole morbid derangement of the internal dynamics. In a word, they reveal the whole disease. అంటే డిసీజ్ అనేది కానీ డైనమిక్స్ డిరేంజ్మెంట్ అనేది కానీ ఎట్లా ఉంటుంది, ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎందుకు అవుతుంది అని అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అంటే వైటల్ ఫోర్సే పర్మిషన్ ఇచ్చింది. దేనికి? లోపలికి రమ్మని చెప్పేసి. ఎందుకు ఇచ్చింది మరి వైటల్ ఫోర్స్ అంటే అది కరెక్ట్ గా లేనందువల్ల, అంతే సింపుల్. ఆల్సో in a word, they reveal the whole disease. Also the disappearance under treatment of all the morbid phenomena and of all the morbid alterations that differ from the healthy vital operations certainly affects and necessarily implies the restoration of the integrity of the vital force and therefore the recovered హెల్త్ ఆఫ్ ద హోల్ ఆర్గానిజం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే కరెక్ట్ అవుతుంది అని అంటే డిసపియరెన్స్ అండర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ద మార్బిడ్ ఫినామినా అంటే ఆ వచ్చినటువంటి ఫినామినా కానీ ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసపియర్ అవ్వాలి. ఎవరి వల్ల? మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వల్ల అనేది చెప్తారు అనమాట. ఆఫ్ ఆల్ ద మార్బిడ్ ఆల్టరేషన్స్ ద డిఫర్ ఫ్రమ్ ద హెల్దీ వైటల్ ఆపరేషన్స్ అంటే ఆరోగ్యంగా ఉంటున్నటువంటిది కాకుండా ఏ ఇబ్బంది అయితే కలిగిందో అదంతా కూడా అనారోగ్యమే, అదంతా కూడా మార్బిడ్ డిరేంజ్మెంట్ అని చెప్తున్నారు అనమాట. ఆ మార్బిడ్ డిరేంజ్మెంట్ పోవాలి. దేని వల్ల పోవాలి? మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పోవాలి. సర్టన్లీ ఎఫెక్ట్స్ అండ్ నెసెసరీ ఇంప్లైస్ ద రిస్టోరేషన్ ఆఫ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద వైటల్ ఫోర్స్. ఆ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అవ్వడం కూడా అనారోగ్యమే. ఆ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అవ్వడం అనేది ఈవెన్ సిమ్టమ్స్ అపియర్ కాకముందు కూడా మనకి ఇప్పుడు మనం ఏం సిమ్టమ్స్ లేవు, మనం ఆరోగ్య స్థితి అన్నట్టుగా ఎట్లా చెప్తాం మనము అంటే మెంటల్ ప్లేన్ లో, వైటల్ ప్లేన్ లో, ఇంకా ఫిజికల్ ప్లేన్ లో, ఈ మూడు ప్లేన్స్ లో కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్తాం. వాడికి ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాడు అంటే మనం కూడా చూస్తుంటాం, వాడికి ఏ డిసీజ్ ఉండదు కానీ వాడు చేసేవన్నీ కూడా ఆ వాడి ఆలోచనలన్నీ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేవే, లేదంటే ఇతరులని కించపరచడము, ఇతరులతో గట్టిగా మాట్లాడడం, ఇటువంటివి ఉంటాయి. కానీ వాడికి ఎటువంటి డిసీజెస్ ఉండవు. అప్పుడు వాడు ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా అనుకుంటే మనకు చాలాసార్లు కూడా అన్నయ్య చెప్పారు అది అనారోగ్యం అని చెప్పారు. ఎందుకు? ద థాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ గుడ్ కదా. అక్కడ ఈవెన్ ఇక్కడ కూడా ఇంకా వైటల్ ప్లేన్ లోకి పోతే కూడా వైటల్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా డిరేంజ్ అవ్వడానికి కారణం ఏంది? ఆ మార్బిడ్ డిరేంజ్మెంట్ కావడానికి కారణం వైటల్ ఫోర్స్ సరిగ్గా పనిచేయకపోవడము. అది కూడా డిసీజ్ అని చెప్తున్నారు అనమాట. దేర్ ఫోర్ ద రికవర్డ్ హెల్త్ ఆఫ్ ద హోల్ ఆర్గానిజం. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో, పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే ఆ రోజు వైటల్ మనం కరెక్ట్ చేసేది ఏంటిది? సిమ్టమ్స్ ని కాదు, వైటల్ ఫోర్స్ ని కరెక్ట్ చేయాలి. అంతే కదా మనం ప్రతిరోజు చదువుకునేది. ఆ వైటల్ ఫోర్స్ ని కరెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సిమ్టమ్స్ కరెక్ట్ అవుతాయి. సిమ్టమ్స్ కరెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతాయి? మిగిలిందంతా హెల్తే. అంతే కదా. సిమ్టమ్స్ అన్ని ఎట్లా పోతాయి అని అంటే వైటల్ ఫోర్స్ దాన్ని సెట్ చేసుకుంటది. అయ్యో ఇంతకుముందు మీకు నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని రానిచ్చాను, ఇప్పుడు నేను కరెక్ట్ గా ఉన్నాను, మీరు అందరూ కూడా వెళ్ళిపోండి అని వైటల్ ఫోర్స్ దాన్ని తరిమేస్తుంది డిసీజ్ ని. అదే ఆరోగ్యం సింపుల్ గా. దీని మాస్టర్ గారు ఇంకా క్లియర్ గా చాలా బాగా చెప్తారు. ఈ వికారములైన వేదనలు మాయమొకటయే ప్రాణశక్తి మరల సహజ స్థితి పొందినదని తెలియుటకు నిదర్శనము. ఎప్పుడు మనకి ప్రాణశక్తి యాక్టివ్గా ఉంది, మళ్ళీ ఎప్పుడు డిసీజ్ నుంచి హెల్దీ పర్సన్ కి వస్తాడు అని అంటే ఈ వికారమైన వేదనలు, ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిమ్టమ్స్ అన్ని కూడా పోవాలి, అవి మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. మరల సహజ స్థితి పొందినదని తెలియుటకు నిదర్శనం. ప్రాణశక్తి మళ్ళా ఎప్పటిలాగా ఉంది అనడానికి ఈ సిమ్టమ్స్ పోవడమే నిదర్శనం. అనగా ఆరోగ్యము మరల చెక్కబడినదని తెలియుటకు నిదర్శనము. ఆరోగ్యం ఎప్పుడు చెక్కబడుతుంది అంటే ఇంకా ఈ వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఈ సిమ్టమ్స్ ఏవి లేనప్పుడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వివరణ: ఆకలి, దప్పిక, అన్నహితు మున్నగు ఇంద్రియ ప్రవృత్తులు, ఉత్సాహము, సంతోషము, తృప్తి, సహనభావము
మున్నగు మానసిక ప్రవృత్తులు చక్కబడినప్పుడు వాని యందు వికారములు మాయమైనవని అర్థము. ఇవన్నీ కూడా కదా మనం చూడాల్సింది. మనం ఒక పేషెంట్ తోని ఆ డిసీజ్ అంటే డిసీజ్ తగ్గిపోయింది, నీకు టైఫాయిడ్ ఏం లేదు, నార్మల్ వచ్చింది రిపోర్ట్, కానీ ఇప్పుడు నువ్వేమేమి తినొచ్చు అని అంటామా? కాదు. ఎందుకు? అక్కడ వాడికి ఆకలి సరిగ్గా ఉండదు, దప్పిక సరిగ్గా ఉండదు, లేదంటే చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇవన్నీ కూడా పోవాలి, ఇవన్నీ కూడా నార్మల్కి రావాలి. రిపోర్ట్ సరిగ్గా లేకపోయినా సరే ఇవన్నీ రావాలి. మనం ఎప్పుడు ఒక పేషెంట్ ఆరోగ్యంగా ఉండడానికి కన్సిడర్ చేసుకుంటామంటే వాడి యొక్క ఇవన్నీ కూడా ఆకలి, దప్పిక, అన్నహితువు, మున్నగు ఇంద్రియ ప్రవృత్తులు. అంటే ఈ ఇంద్రియ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఉత్సాహము, సంతోషము, తృప్తి, సహన భావము. ఈ నాలుగు కూడా, ఇవన్నీ ఈ నాలుగే కాదు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, సహనభావం, అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది? అనారోగ్యమే ఉంటది. మున్నగు మానసిక ప్రవృత్తులు చక్కబడినప్పుడు వాని యందు వికారములు మాయమైనవని అర్థము. అప్పుడు సిమ్టమ్స్ లేకుండా ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. అనగా వ్యాధి మాయమైనదని అర్థము. దీనిని బట్టి మధుమేహము మున్నగు వ్యాధులలో మూత్రమునందు చక్కెర మాయమగుట మున్నగు వ్యాధి నివారణకు నిదర్శనములు కావని తెలియను. అంటే ఇప్పుడు ఏంది, డయాబెటీస్ లో మనం చూసుకునేది ఏంది? చాలా మంది ఉంటారు ఏంది, కొంచెం వాళ్ళు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుని ఉంది 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 అని అది ఇక కాన్స్టెంట్ గా మైండ్ కి అదే ఇస్తుంటారు అనమాట కమాండ్స్. అక్కడ ఏమైతుంది? ఉంటుంది అట్లాగే. ప్లస్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు షుగర్ అనేది డయాబెటీస్ లో షుగర్ మూత్రంలో ఉంది, బ్లడ్ లో ఉంది అని చెప్పేసి మనం వాటినే చూస్తున్నాము. కానీ వాటికంటే కూడా ఇంకా స్ట్రాంగ్ గా మంచిగా హోల్డ్ చేసేటువంటి సిమ్టమ్స్ ఏవి ఉన్నాయి అని అంటే పైన చెప్పినటువంటి ఉత్సాహము, సంతోషము, తృప్తి, సహనభావము, ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. రోగికి అన్నహితువు లేకుండుట, హితవు లేకుండుట, ఆకలి తగ్గుట, దప్పిక ఎక్కువగుట, మనస్సు సోమరిగా నుండుట మున్నగు లక్షణములు మాయమైనప్పుడు మాత్రమే వ్యాధి తగ్గినదని గ్రహింపవలెను కదా. అంటే ఇవన్నీ కూడా నార్మల్ గా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటే ఏంది? మళ్ళీ నేను నార్మల్ గా ఉన్న హెల్దీ స్టేజ్ నుంచి మళ్ళీ నార్మల్ స్టేజ్, ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి వచ్చిందంటే ఏమవ్వాలి? మనసు యాక్టివ్ గా ఉండాలి. సోమరిగా ఉండడం కూడా ఇల్ హెల్త్. ఆకలి ఆకలి తగ్గుట, అన్నహితువు లేకుండుట, దప్పిక ఎక్కువగుట, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్ని పోతేనే కదా మనకు ఆరోగ్యంగా ఉండేది. ఇవన్నీ పోయినప్పుడు ఏం జరుగుతుంది? ఆరోగ్యం ఉంటది. ఆరోగ్యం ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? అటు పైన మూత్రమున చక్కెర నివారణ కాక తప్పదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా షుగర్ సిమ్టమ్స్ అన్ని కూడా పోతాయి. అంటే ఆ యూరిన్ లో ఉన్నటువంటి షుగర్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. మనం కానీ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి? ఈ బ్లడ్ లో కానీ యూరిన్ లో కానీ షుగర్ తగ్గించి మిగతావన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. ఉత్సాహం లేకుండాట, అసంతృప్తిగా లేకుండాట, తృప్తి లేదు, అసహన భావం లేదు, చిరాకు, కోపం, ఇవన్నీ ఉన్నాయి. కానీ మూత్రంలో మాత్రం షుగర్ లేదు. అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్ట లేనట్ట అనేది మనం గమనించుకోవాలన్నమాట. ఎందుకంటే అది కేవలం డిసీజ్ మాత్రమే. ఇప్పుడు టెంపరేచర్ తగ్గింది, డోలో వేస్తే తగ్గిపోతుంది, 99కి వస్తుంది అన్నంత మాత్రం లోపల అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్ట లేదు కదా. లేదంటే స్కిన్ ఎరప్షన్స్ వచ్చినాయి, దానికి ఒక ఆయింట్మెంట్ పెట్టినాం అనుకోండి, ఒక అప్లికేషన్ ఇచ్చామనుకోండి, తగ్గితే ఆరోగ్యంగా ఉన్నట్ట లేదు. లోపల ఉన్నటువంటి అన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ సంతోషము, ఉత్సాహము, ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటేనే ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటాయి. లేదంటే డెఫినెట్ గా కూడా ఉండవు. అందుకనే ప్రతి ఒక్క దాన్ని కూడా రిపోర్ట్ వైపు నుంచే చూడకుండా అన్ని విధాలుగా చూడాలన్నట్టుగా మా మాస్టర్ గారు మనకు చెప్తున్నారు అనమాట. సో ఇది 12th ఆఫ్ అర్థంతో మళ్ళీ మనం సిస్టమ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ఒక్కటే కాదు, మానసికంగా కూడా అంటే మెంటల్ సిమ్టమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రికాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. శుభోదయం, నమస్కారం.
నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి, శుభోదయం అండి. వాసుదేవ్ సార్. వాసుదేవ్ అండి, నమస్తే. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. అంజమాన్ గారు ఇక్కడ వైటల్ ఫోర్స్ గురించి 9వ అఫారిజం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. 9, 10లో ఫస్ట్ 9లో వైటల్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, ప్రాణశక్తి అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ చేశారు. అది ఆటోక్రాటిక్, ఆటోమేటిక్ అండ్ స్పిరిట్ లైక్ సిమ్టమ్స్. స్పిరిట్ లైక్ ఫోర్స్ అంటే కనిపించదు, అంటే స్పిరిట్ అంటే ప్రాణశక్తి, వైటల్ ఫోర్స్ అనేది కనిపించదు. దాని యొక్క ప్రవృత్తులు మాత్రం శరీరం మీద తెలుస్తాయి. కరెంట్ కనిపించదు, కానీ స్విచ్ చేస్తే ఫ్యాన్ వస్తుంది. కరెంట్ లేకపోతే ఫ్యాన్ రాదు. ఎవరు నా ఊరిగా ఉండి చూడు కరెంట్ మీ ఎంత దమాకు లేదు మీకు, కరెంట్ ఏడు నాకు చూపి అన్నాడు అనుకో, ఏమంటాం వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం? లగ్గ పెట్టి తెలుస్తుంది అని చెప్తాం. అర్థమైందా? అట్లా వైటల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ స్పిరిట్ లైక్ ఇట్ ఈస్ పర్వేడ్ ఆల్ ఓవర్ ద బాడీ అండ్ ఇట్ విల్ అన్హిలేట్ ది హోల్ బాడీ. శరీరం యొక్క ప్రాణ ప్రవృత్తులు మొత్తం కూడా వైటల్ ఫోర్స్ ద్వారానే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మెంటల్ పెయిన్ వేరు, వైటల్ పెయిన్ వేరు, ఫిజికల్ పెయిన్ వేరు. వైటల్ పెయిన్ లేకపోతే అసలు ఏది లేదు. అర్థమైందా? అట్లా వైటల్ ఫోర్స్ 9th అఫారిజంలో చెప్పుకున్నాం. 10th అఫారిజంలో హెల్త్ హెల్త్లో ఎట్లా ఉంటుంది అంటే వైటల్ ఫోర్స్ హెల్తీగా ఉన్నప్పుడు మనకేం తెలుస్తుందని, కాలు ఉందని నడుచుకుంటూ వెళ్తాం అంతే. కా మన కాలు ఉన్నది తెలియదు, చేతి ఉన్నది తెలియదు, తల ఉన్నది తెలీదు. కాలుకు ములుగు వచ్చింది అనుకో, కాలు నొప్పి వచ్చింది అనుకో, వెంబడే మనకి ఇక్కడ కాలు ఉంది, ఇక్కడ కాలు ఉంది తెలుస్తుంది. ఇది వైటల్ ఫోర్స్ ఇన్ హెల్త్లో ఏది తెలీదు. నో ఫంక్షన్, నో సెన్సేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, నో సెన్సేషన్ కదా. మన కాలు ఉందని తెలియదు, తల ఉందని తెలియదు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. వీఆర్ డ్యూటీ ఓరియంటెడ్ దేర్ కదా. అది వైటల్ ఫోర్స్ యొక్క ఫంక్షన్ హెల్తీలో. అదే ఏదైనా చిన్న అబ్నార్మల్ కాలుకి వచ్చింది అనుకో, వెన్ వైటల్ ఫోర్స్ ఇన్ డిసీజ్ విల్ గెట్ ద సెన్సేషన్. మనకు అక్కడ అదేదో అబ్నార్మల్ ఉంది అని తెలుస్తుంది అనమాట. అర్థమైందా? అట్లా అంట. అబ్నార్మల్ స్టేట్ కెన్ ఫర్నిష్ ది ఆర్గానిజం విత్ ఇట్స్ డిజగ్రీబుల్ సెన్సేషన్స్. రకరకాల సెన్సేషన్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అది ఇన్ డిసీజ్. వైటల్ ఫోర్స్ ఇన్ క్యూరింగ్. మన క్యూర్లో ఎట్లా తెలుస్తుంది వైటల్ ఫోర్స్ ఆరోగ్యంగా మళ్ళీ ఆరోగ్యపడిందా లేదని తెలుస్తుంది అంటే, మళ్ళీ ఏవైతే వైటల్ ఫోర్స్ డిరేంజ్మెంట్ ఏవైతే సెన్సేషన్స్ వచ్చాయో అవన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ అవడం, ఆ మాయమవడమే కాకుండా ఆరోగ్యము, ప్రాణశక్తి మళ్ళీ పూర్వస్థితికి చేరుకునేదాన్ని ఆరోగ్యం అంటారు. మళ్ళీ వైటల్ ఫోర్స్ అంతకుముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి మళ్ళీ వస్తుంది, దాన్ని హెల్తీ అంటారు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పారంటే, అంటే ఓన్లీ లక్షణాలు పోతేనే ఆరోగ్యం కిందికి రాదు. లక్షణాలు తగ్గితే అంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు
క్రోసిన్ వేస్తే జ్వరం తగ్గినట్టే కాదు కదా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆపరేషన్ సక్సెస్, దట్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు డై కదా. అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్ చేశారండి, కానీ పేషెంట్ మాత్రం రికవరీ కాలేదండి, నన్నేం చేయమంటావు, ఇంకో డాక్టర్ అనుకోండి. అది కాదు. అంత రెస్పాన్సిబిలిటీ మనకు హనుమాన్ గారు చాలా రెస్పాన్సిబిలిటీ నేర్పించారు వైద్యం ద్వారా కదా. అందుకని మళ్ళీ ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు పోవడమే కాకుండా మళ్ళీ ఆ యొక్క ప్రాణము మళ్ళీ పూర్వస్థితికి చేరితేనే వైద్యం కరెక్ట్గా జరిగినట్టు, ఆరోగ్యం చేకూరినట్టు, లేకపోతే జరగనట్టు కాదు. సార్ మొన్న టైఫాయిడ్ వచ్చింది సార్, ఒక 2 months 2 weeks యాంటీబయాటిక్స్ వాడింది సార్, తగ్గింది సార్, మస్తు తగ్గింది, కానీ లేచి నడవలేకపోతున్నాను సార్, ఏం చేయమంటారు సార్ అంటే తగ్గినట్ట డిసీజ్ కాదు సార్. కాదండి. ఓన్లీ సిమ్టమ్స్ నెగిటివ్ అయినాయి ఆ నిమిషానికి, మళ్ళీ 2 రోజులకు మళ్ళీ పాజిటివ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని ఫీవర్లో కూడా మీరు ఇచ్చిన హోమియోపతి మందు కరెక్టా తప్ప అని తెలవడానికి మీకు చిన్న చిట్కా ఏంటంటే, చిన్నపిల్లల్లో ఎక్స్పెషల్లీ ఆకలి మీరు ఇచ్చిన తర్వాత డిసీజ్ తగ్గిన తర్వాత ఆకలి బాగా ఉండాలి, అప్పుడే మీ యొక్క మందు కరెక్ట్ అయినట్టు. జ్వరం మళ్ళీ రాదు, లేకపోతే జ్వరం ఖచ్చితంగా వస్తుంది, మీరు అలర్ట్గా ఉండండి. యువర్ రెమెడీ ఈస్ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. ఒక మంది ఇచ్చిన తర్వాత వాడు ఆకలి సరిగ్గా లేదండి, అప్పటి నుంచి జ్వరం తగ్గినప్పటి నుంచి ఆకలి లేదండి, మీరు మంది ఇచ్చారు జ్వరం తగ్గిందండి కానీ ఆకలి సరిగ్గా లేదంటే యువర్ రెమెడీ ఈస్ పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ, ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్, ద ఫీవర్ విల్ మే కమ్ అగైన్ టు క్లియర్ ద డిసార్డర్. గుర్తుపెట్టుకోండి, ఫీవర్ ఆల్వేస్ కమ్ టు క్లియర్ ద డిసార్డర్, ఇట్స్ నాట్ ఏ డిసీజ్. అర్థందా? మీకు ఈజీ ఇవ్వడానికి వచ్చిన శక్తి అది. అయిన తర్వాత ఒకటేమో ఆకలి, రెండోది యాక్టివ్నెస్, చలాగ్గా ఉండడం. అంతకుముందు ఎట్లా చలాగ్గా ఉండడం, ఇప్పుడు చలాగ్గా ఉండడం, ఏదైనా పని చేయాలని ఉత్సాహం ఉండడం, అట్లా ఉంటే మళ్ళీ ఆరోగ్యం చేకూర్చడం, లేకపోతే ఆరోగ్యం చేకూరినట్టు కాదు. రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ ఏంటి అంటే చిరాకు, కోపము ఇవన్నీ లేకపోవడం. పిల్లల్లో జ్వరం తగ్గిన తర్వాత ప్రశాంతత ఉంటుంది, చిరాకు తక్కువ ఉంటుంది, అంటే డిసీజ్ క్యూర్ అయినట్టు. గుర్తుపెట్టుకోండి, ఇది గుడ్డి గుర్తు. లేక మీరు ఇచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిందండి, బాగానే ఉందండి, జ్వరం కూడా నార్మల్ ఉంది, కానీ అప్పటి నుంచి చిరాకు ఏడుస్తున్నాడండి, ఎత్తుకోమంటున్నాడు. వాడు ఎప్పుడు ఎత్తుకోమని ఉండేవాడు కాదు, ఎప్పుడు ఆడుకునేవాడు, ఇప్పుడు మాత్రం విపరీతంగా చిరాకు ఏడుస్తున్నాడు, ఎప్పుడు ఎత్తుకోమంటున్నాడు, కానీ జ్వరం మాత్రం నార్మల్ టచ్ అయిందండి, మీరు చాలా మంచి మంది ఇచ్చారండి అంటుంటారు వాళ్ళు. అంటే ఏమన్నా మనం ఏమనుకోవాలా? అవర్ రెమెడీస్ ఏంటి? కరెక్ట్ రెమెడీయా, రాంగ్ రెమెడీయా? రాంగ్ రెమెడీ. రాంగ్ రెమెడీ. పార్షియల్ రెమెడీ ఇది, గుర్తుపెట్టుకోండి. పార్షియల్ ఇండికేటెడ్ రెమెడీ. పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీ. దాన్ని బట్టి మళ్ళీ చూసుకొని మళ్ళీ ముందు లక్షణాలు ఇప్పుడు లక్షణాలని కరెక్ట్ చేసుకొని అప్పుడు మీరు మంది ఇవ్వాలి. ఓకేనా? అదనమాట. అప్పుడు మాత్రమే వైద్యం సంపూర్ణంగా జరిగినట్టు, లేకపోతే జరిగినట్టు కాదు. ఒకటేమో ఆకలి, రెండు యాక్టివిటీ ఇంప్రూవ్ కావాలి, మూడు మెంటల్ స్టెబిలిటీ రావాలి. ఈ మూడు ప్లేన్లో మార్పు వస్తేనే, అంటే ఆకలి అంటే అన్నమయ కోశము, చలాకితనం అంటే వైటల్ ఫోర్సు, చిరాకు అవన్నీ లేకపోవడం మెంటల్ హెల్త్. ఈ మూడిట్లో హెల్తీగా ఉంటేనే యువర్ రెమెడీ ఇస్ రైట్, అదర్వైజ్ ఇట్ విల్ కమ్ అగైన్. మనం ఏం చేస్తుంటాం, ఏదో జ్వరం వచ్చింది, జ్వరం తర్వాత ఓ మందు ఇచ్చాం, ఆ మందు తగ్గింది కానీ ఇంకా నీరసంగా ఉంది అంటే మళ్ళీ దానికి నీరసంగా ఉందా అయితే బ్యాసిలినం టోనడోస్ అయ్యి 1 డోస్ 10 డోస్ అయ్యి అయిన తర్వాత మళ్ళీ నీరసం తగ్గిందండి, మళ్ళీ మళ్ళీ వచ్చిందండి అంటే మళ్ళీ ఇంకో మంది. వాడికి మాత్రం తగ్గిందని అనిపిస్తాం మనం, కానీ ఆకలి ఉండదు, చిరాగ్గా ఉంటాడు. అంటే ఎవర్ రెమెడీస్ యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఇంకా నేర్చుకొని మంచి మంది ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. అది మనం
నేర్చుకోవాల్సిన విషయం. అందుకని బాగా చదవండి, డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్ చదవండి. నెక్స్ట్ క్లాసెస్లో మీకు చెప్తా ఆక్సియం శాంక్టమ్ ఎట్లా ఉంటాయి. ఎక్సలెంట్ రెమెడీ అండి ఆక్సియం శాంక్టమ్ ఫీవర్స్లో, వాటిలో ఒరెన్సిస్లో కూడా చాలా మంచి మందు వాడదాం. అటువంటి నేర్చుకుందాం. ఎంతసేపు ఉన్న బ్రయోనియా పల్స్లానికి మళ్ళీ మిగతా ఉంటాయి కదా, ఆ ఫీవర్స్ కూడా ఉంటాయి కదా. బ్యాప్టిస్టా ఫీవర్ ఎట్లా ఉంటుంది చూసుకుందాం, అట్లా నేర్చుకుందాం. ఓకేనా? సరే అండి, ఇది మనకు 6 నెలలు మాస్టర్ ఇచ్చిన సందేశం ఇవాళ. సో విల్ గో ఫర్ ది మదర్ టించర్. అయిన తర్వాత ఈసారి మదర్ టించర్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మాత్రం ఏం చేస్తా అంటే ఒక మదర్ టించర్ చెప్తూ ఆ సిస్టమ్ మొత్తం రివైజ్ చేస్తా ఒకసారి. అంటే ఒక మదర్ టించర్ చెప్పి తర్వాత రెస్పిరేటరీ మదర్ టించర్స్ అన్ని ఒకసారి రివైజ్ చేస్తా. కార్డియాక్ మదర్ టీచర్స్ అని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వస్తా. లేదు ఎవరన్నా నేను చెప్తాను సార్, నేను రివైజ్ చేస్తాను, నాకు నోట్స్ తయారు చేస్తాను అంటే చాలా మంచిది. డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఏ మదర్ టీచర్ ఆ మదర్ టీచరు డిఫరెన్షియేట్ చేసుకుంటూ డిఫరెన్షియేషన్ నేను తయారు చేస్తానని ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అనుభవజ్ఞులు వస్తే చాలా సంతోషం. ఎవరన్నా ఉంది చెప్తే నేను డిఫరెన్షియేషన్ నేను నోట్ తయారు చేస్తాను సార్ అని ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. ఓకే సరే. మొన్న ఏం చెప్పుకున్నాం, ఏం మదర్ టీచర్ చెప్పుకున్నాం లాస్ట్ టైము? గుర్తులేదా? జూనియర్స్ ఎవరైనా? ఏం లైకోబస్ బర్ స్టెఫాన్ లైకోస్ బర్ జింకో బైలోబై ఉన్నాయి కదా. ఏం మదర్ టీచర్ చెప్పుకున్నాం లాస్ట్ బేసిక్ గా? అంటే ఇవన్నీ డిఫరెన్షియేట్ చేసుకున్నాం, కానీ కార్డియాక్ మదర్ టీచర్ అని డిఫరెన్షియేట్ చేసుకున్నాం. ఐబరస్ ఐబరస్ చెప్పారు సార్. ఐవరస్ అమారా, అమర్ ఐవరస్ అమారా మదర్ టీచర్ చెప్పుకున్నాం కదా, అవునా? అవునండి. సరే చెప్పు. ఇప్పుడు ఇంకో కార్డియాక్ మదర్ టీచర్ చెప్పుకుందాం. కార్డియాక్ మదర్ టీచర్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డియాక్ మదర్ టీచర్. ఇట్ వర్క్స్ లైక్ లాసిక్స్. యూరిన్ ఫ్రీగా లేకపోతే ఈ మదర్ టీచర్ వాడి యూరిన్ ఫ్రీ వచ్చినట్టు చేస్తాం. ఏ మదర్ టీచర్ అది చెప్పాలి. ఎపోసైనం సార్, ఎపోసైనం. అపోసైనం మదర్ టీచరా? ఇంకా సర్సపిరిల్లా సార్. సర్సపిరిల్లా సర్సపిల్ల మదర్ టీచర్ అట్లేం వాడాం సార్. ట్యూబులస్ ట్యూబులస్ ఉంటుంది సార్. ట్రిబులస్టర్. బెర్బెరిస్ వల్గారిస్ సార్, బెర్బెరిస్ సబార్ వల్గారిస్. సెర్లేటా సార్. సబార్ సెర్లేటా సబాల్ సెర్లట కాదు. కాదా సార్? ఎడోనిస్ వర్నలిస్. అరోనిస్ వర్నాలిస్. కనిపించిందా అందరికి టేబుల్ మీద? కనిపించిందా అండి అడోనిస్వర్? ఎస్ సార్, కనిపిస్తుంది కనిపిస్తుంది సార్ కనిపిస్తుంది. కనిపించిందా అడోనిస్వర్? ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది. ఓకే, అడోనిస్వర్ ఇది చిన్నగా ఉంటది కదా. ఓకే సరే. అడోనిస్వర్ ఇట్ యాక్ట్స్ లైక్ డైయూరెటిక్. ఇది ఒక మంచి డైయూరెటిక్. అంటే ఏంటి? యూరిన్ బంధింపబడ్డప్పుడు యూరిన్ని సులభంగా పంపించగల మంచి ఔషధం మదర్ టించర్.
కార్డియాక్ డ్రాప్సీ, గుండెలో ప్రాబ్లం వచ్చి సిసిఎఫ్ అంటారు, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్, అందులో ఒళ్ళంతా కూడా బాగా నీరు పట్టి ఉందండి అంటారు, యూరిన్ ఫ్రీగా రావట్లేదు దానివల్ల అంటారు. అప్పుడు కూడా ఈ యొక్క అడోనిస్ వారు మొదటి నుంచి చరిస్తే యూరిన్ ఫ్రీ, హార్ట్లో లోడ్ తగ్గుతుంది, అప్పుడు ఆయాసం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇలాంటి మొదటి నుంచి చేస్తే మిస్ చేయకండి, చదువుకోండి బాగా. కార్డియాక్ ఆస్తమా, గుండెకి సంబంధించిన ఆయాసంలో కూడా ఇది చాలా మంచి మందు. నెక్స్ట్, కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రొమాటిజం. కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రొమాటిజం. ఏదన్నా జలుబు అంటే చిన్న జలుబు కాదు, ఇన్ఫ్లుయెంజా, కొరైజా తర్వాత జలుబు తగ్గి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇది మొదటి నుంచి కూడా చాలా మంచి మంది. ఇంకోటి ఏంటంటే చెప్పండి, కొరైజా తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయంటే లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఏం మొదటించారు చెప్పుకున్నా లేదా? జలుబు దగ్గు, కొరైజా తర్వాత కోవిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏమొస్తాయి సార్? అంటే ఏం ఏంటంటే రావచ్చు అంటారు సార్? కొరైజా తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏం రావచ్చు సార్? హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా వాపు వస్తాయి, ఏమైనా వస్తుందా, లేకపోతే ఆయాసం వస్తుందా, లేదా అన్నీ ఉంటాయి, ఏమొస్తాయి అన్నీ సార్? ఉంటాయి జనరల్ గా. అన్నీ ఉన్నాయి. ఆహా. లాస్ట్ టైం చెప్పాను మీకు. ఓకే, డయూరిటిక్ ఒకటి చెప్పారండి. లాస్ట్ టైం మీకు డయూరిటిక్ మొదటి నుంచి చెప్పారు. కార్డియాక్ డిసార్డర్స్ ఆఫ్టర్ కొరైజా ఆర్ కోల్డ్. చెప్తాను ఒక్క నిమిషం, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంటే. సరే చెప్తాను. ఐబరిస్ కాకపోయి లాస్ట్ టైం నోట్స్ చూసి చెప్తా ఒకసారి. అడోనిస్, కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రొమాటిజం. ఐబరిస్ కదా, కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రొమాటిజం. ఆస్పిడోస్పర్మ్ ఒకటి అండి, అట్లాగే పనిచేస్తుంది. ఇంకోటి అనుకున్నాం. సరే, ఓకే, విల్ గో ఫర్దర్. తర్వాత మళ్ళీ రికలెక్ట్ అంటే మీకు చెప్తాను. కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రొమాటిజం, జలుబు కానీ అలాంటి. స్టాపెంతస్ అవ్వదండి. కరెక్ట్, స్టెఫంతస్ నా ఐడియా ఉంది, కరెక్టే. ఒక్క నిమిషం. లైకోపస్ ఒరిజినేస్ సార్. స్టెఫంతస్ లైకోపస్ సార్. స్టెఫంతస్ ఆల్సో డయూరెటిక్ కదా. అవును సార్. రావుల్ పియా కూడా అట్లా లైకోపస్ ఒరిజినేస్ సార్. రావుల్ పియా సర్పంటైనా అట్లాగా స్పెసిఫిక్ గా ఉందన్నమాట. స్టెఫంతస్ సర్లే, స్టెఫంతస్ ఆల్సో డయూరెటిక్. సరే చూద్దాం రండి. ఇట్ ఈస్ ఆల్సో డయూరెటిక్. రావుల్ పియా కాదండి. కాదు, నేను చెప్తాను తర్వాత ఐడియా వచ్చినట్టు చెప్తాను, అన్ని పేర్లు వద్దులేండి. అడోనిస్ వార్ ఇస్ ది డయూరెటిక్ కార్డియాక్ డ్రాప్స్. నేను ఇచ్చిన నోట్స్ లో సార్ మూర్తి గారు మంచి చక్కగా నోట్స్ తయారు చేశారు, అందులో ఉంటుంది చూడండి ఒకసారి. సరే, డయూరెటిక్ చెప్తాను.
సరే, ఇది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అడోనిస్వర్. అడోనిస్వర్ ఈజ్ ఏ diuretic, cardiac dropsy, low vitality and weak heart and pulse. Low vitality, విపరీతమైన నీరసం, వీక్ హార్ట్ అండ్ పల్స్, విపరీతమైన నీరసం, పల్స్, వీక్ హార్ట్ అండ్ పల్స్. కార్డియాక్ ఆస్తమా. కార్డియాక్ ఆస్తమాలో ఇది మంచి మందు. కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రుమటిజం. కార్డియాక్ డిసార్డర్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా అండ్ రుమటిజం. జలుబు కానీ కీలవాతం కానీ తర్వాత గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఇది. ఫ్యాటీ హార్ట్, గుండెకు కొవ్వు చేరినప్పుడు కూడా అలాంటి వాటిలో కూడా అడోనిస్వర్ బాగా పనిచేస్తుంది. పెరికార్డియల్ పెయిన్, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ చేస్తారా నొప్పి వస్తూ ఉంటుంది. దగా, పాల్పేషన్, ఫ్యాటీ హార్ట్. ఓకే, సరే. ముఖ్యంగా ఇది డయూరెటిక్. నీ గుండె జబ్బులో కానీ వాటిలో ఇది యూరిన్ సరిగా వెళ్ళక ఆయాసంగా ఉంటాయి, అప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ ది డయూరెటిక్ అండ్ ఇట్ విల్ త్రో ఓవర్ ది ఎక్సెస్ వాటర్, అక్యుములేటెడ్ వాటర్. రెండవది కార్డియాక్ ఆస్తమా, అట్లా నీరు బట్టి విపరీతమైన ఆయాసము దగ్గా ఉంటే కూడా కార్డియాక్ ఆస్తమాలో ఇది చాలా చక్కని మందు అడోనిస్వర్. నెక్స్ట్ కార్డియాక్ టానిక్, గుండెకి సంబంధించిన మంచి చాలా చక్కని ఇది. నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను, ఇంకొన్ని పాయింట్స్ చెప్తా అడోనిస్వర్లో. It is one of the most valuable heart medicine in all kinds of heart affections, preceded by rheumatism, influenza or Bright's disease, when the functional power of the heart and the urinary organs are diminished. అర్థమైందా? జలుబు కానీ ఇన్ఫ్లుయెంజా కోవిడ్ కానీ అలాంటివి వచ్చి గుండె ఫంక్షన్ కానీ లేకపోతే కిడ్నీ ఫంక్షన్ కానీ తగ్గిపోయింది, యూరిన్ అవుట్పుట్ సరిగా చేయట్లేదు, అంతకుముందులాగా ఫాస్ట్గా యూరిన్ పోవట్లేదు, అక్కడక్కడ నీరు పట్టి ఉంది అంటే అడోనిస్వర్ ఇస్ ఏ గుడ్ మదర్ టించర్ థెరప్టికల్లీ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మంచిది. మరొకసారి రిపీట్ చేస్తాను. మోస్ట్ వాల్యుబుల్ హార్ట్ మెడిసిన్ in all kinds of heart affections, preceded by rheumatism and influenza or urinary organs, when the functional power of the heart and the urinary organs have diminished. Functional power హార్ట్ కిడ్నీ తగ్గిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ రెమెడీ ఇన్ కార్డియాక్ డ్రాప్సీ, హైడ్రోథరాక్స్, అసైటిస్, అనసర్కా, లో వైటాలిటీ విత్ వీక్ హార్ట్ అండ్ స్లో వీక్ పల్స్. ఇందులో మంచి టిపికల్ పాయింట్ ఏంటంటే స్లో అండ్ వీక్ పల్స్ ఉండాలి. వీక్గా ఉండాలి పల్స్, స్లోగా ఉండాలి, అప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. రోజుకు 5-6 సార్లు 10 drops ml వాటర్ వేసుకోమని చెప్పాలి అడోనిస్వర్ మదర్ టించర్. ఓకే, ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా. టిపికల్ పాయింట్స్ ఒకటేమో పల్స్ వీక్ అండ్ పల్స్ వీక్. అడోనిస్వర్ ఇంకొన్ని టిపికల్ పాయింట్స్ చెప్తాను, సీనియర్స్ రాసుకోండి. వాండరింగ్ పెయిన్స్, నొప్పులు అటు ఇటు 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 అటు తిరుగుతూ ఉంటాయి. ఓకే, వాండరింగ్ పెయిన్స్ ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అనమాట. నొప్పులన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ నొప్పి అంటాడు, ఇక్కడ ఉంటాడు, ఒకసారి ఇక్కడ ఉంటాడు, ఇట్లా అంటాడు, నొప్పులు అంటుంటాడు. టంగ్ యాజ్ ఇఫ్ స్కాల్డెడ్, కాలుతున్నట్లు ఉంటుంది, నాలుగంతా బర్నింగ్ మంట ఉంటుంది. థర్స్ట్లెస్, దాహం అస్సలు ఉండదు వీళ్ళకి. అడోనిస్వర్కి దాహం, యూరిన్ అవుట్పుట్ ఉండదు, దాంతోపాటు దాహం కూడా ఉండదు కదా. ఆల్బుమిన్యూరియా, యూరిన్లో ఆల్బుమిన్ పోతుంటే కూడా ఇది చక్కని మందు. తిరుగుతుంటాయి నొప్పులన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని పాయింట్స్ చెప్తా.
అంటే ఒక రెండు టిపికల్ పాయింట్స్ చెప్తే మనకి బాగా ఉపయోగపడుతుంది కదా అని నా ఉద్దేశం. ఏ హార్ట్ మెడిసిన్ ఆఫ్టర్ రొమాటిజం అండ్ ఇన్ఫ్లుయెంజా, గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం టిపికల్ ఎంట్రీ పాయింట్. ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా ఆర్ రొమాటిజం తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే అడోనిస్వార్. దీని కామన్ నేమ్ పీసెంత్ ఐ, పీసెంత్ ఐ, PHEA, పీసెంత్ హై, పీసెంత్ హై. నెక్స్ట్, it will regulate the pulse, increase the power of the contraction of the heart, increase the function of the urinary organs, low vitality, weak heart, slow pulse. Okay, slow గా ఉంటుంది పల్స్. నెక్స్ట్, ఇదంతా కామన్ సిమ్టమ్స్ అండి సార్. ఒకటేమో ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా రొమాటిజం వెన్ దే గెట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకటి, రెండు లో పల్స్, మూడోది వాండరింగ్ పెయిన్స్. ఈ మూడు టిపికల్ సిమ్టమ్స్ అండి. అటికల్ సిమ్టమ్స్ సిసిఎఫ్, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ లో ఇది చక్కని మందు. ఈ 4 పాయింట్లు మాత్రం మైండ్లో పెట్టుకోండి. దానివల్ల సిసిఎఫ్ వల్ల ఆయాసం కానీ, సిసిఎఫ్ వల్ల యూరిన్ ఫ్రీ లేకపోవడం, ఇవన్నిట్లో కూడా ఇది చక్కగా ఆర్డినరీస్ వరకు చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ మదర్ టించర్. ఓకే, ఇప్పుడు హార్ట్ నుంచి ఎక్కడికి వద్దాం? అనదర్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్ ఈజ్ ద లంగ్స్. హార్ట్ తర్వాత దానికి రిలేటెడ్ ఏది? కిడ్నీస్ కదా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అడోనిస్వర్లో హార్ట్కి డయాబెటిక్ సంబంధం ఉంటుందని. సో కొన్ని కిడ్నీస్ చెప్పుకుందాం, కొన్ని పాయింట్స్. సో ఇంకో మదర్ టీచర్ చెప్పుకుందాం. బెర్బరిస్ వల్గారిస్, ఎరుపు మణి చెట్టు అంట. ఎరుపు మణి చెట్టు అంట దీని పేరు. కనిపించిందా అండి? బెర్బరిస్ వల్గారిస్ విరివిగా వాడుతుంటాను దీన్ని, కొంచెం కాదు. అవునా లేదా? అవును సార్, అవును. ఇగో కిడ్నీ 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 రిలేటెడ్ కిడ్నీ అనగానే బెర్బరిస్ వల్గారిస్ అండి. ఏంటండి? కిడ్నీ రిలేటెడ్. ఏక్నేలో కిడ్నీ బెర్బరిస్ కిడ్నీ ఎక్వెలిఫోలియా, వల్గారిస్ కాదు. సరే, ఓకే, ఇమేజ్కి వెళ్దాం. సరే, కనిపించిందా అండి? ఇది బెర్బెరిస్ వల్గారిస్. తెలుగులో ఏమంటారు? పేరు ఉందా ఏనా? చూడు, ఎరుపు మణి మొక్క అనేది ఉంది. బెర్బెరిస్ వల్గారిస్ ఇది కూడా కస్తూరి పుష్పన. సరే, ఎరుపు ఇంతకుముందు వచ్చింది ఎరుపు ఎరుపు మణి మొక్క అంట, ఎరుపు మణి చెట్టు. ఓకే, సరే. బెర్బెరిస్ వల్గారిస్ చాలా మంది దేనికి వాడుతుంటాం చెప్పండి? కిడ్నీ స్టోన్స్ లో చాలా ఎక్కువ వాడుతుంటాం. కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ లో ఏ ఏ ఏ సిమ్టమ్ ఎక్కువ ఉండాలి మనకు బెర్బెరిస్ ఇవ్వాలంటే? ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి ఎవరైనా.
రేడియేటింగ్ పెయిన్స్ ఉంటుంది ఎక్స్పెన్సివ్ పెయిన్స్ యూరిన్ చుట్టూ చుట్టూ కిడ్నీలో డెవలప్ స్టోన్స్ అవుతుంది. ఉంది. రైట్ సైడ్ పెయిన్ కిడ్నీ చుట్టూ డెవలప్ కిడ్నీలో అవుతుందండి, ఒక సెంటర్ నుంచి సర్కమ్స్టెన్స్. రేడియేటింగ్ పెయిన్స్. కిడ్నీలో ఓకే యూరిన్ కిడ్నీలో ప్రాబ్లమ్స్ స్టోన్స్ ఉంటాయి సార్. ఉందండి. సార్ ఒకటేమో రేడియేటింగ్ పెయిన్స్. ఓకే రేడియేటింగ్ పెయిన్స్ ఉంటే బెర్బెరిస్ వల్గారిస్ ఇస్ ద గుడ్ మదర్ టీచర్, గుర్తుపెట్టుకోండి. ఒకసారి నుంచి ఇక్కడికి, ఒకసారి నుంచి ఇక్కడికి, అట్లా అట్లా రేడియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇంకా పాయింట్ ఇంకేముంటే చెప్తారా? సెంటర్ టు సర్కంఫరెన్స్ సార్. అంటే యూరిన్ బర్నింగ్ కూడా ఉంటుందండి. ఒక చోట స్టార్ట్ అయ్యి చుట్టూ రౌండ్ గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే సరే, అది కూడా రేడియేటింగ్ పెయిన్ కిందకే వస్తుంది. రేడియేటింగ్ అంటే సార్, రేడియేషన్ అంటే మొత్తం అదే నెక్స్ట్ కిరణాలు లాగా రావడాన్ని రేడియేటింగ్ అంటారు. ఇంకా యూరిన్ బర్నింగ్ కూడా ఉంటుందండి, కామన్ సిమ్టమ్ యూరిన్ బర్నింగ్ కదా. ఇంకా స్కాంటీ యూరినేషన్. స్కాంటీ యూరినేషన్ ఆల్సో కామన్ సిమ్టమ్. నేను జనరల్ గా అన్కామన్ సిమ్టమ్స్ ఎక్కువ మటుకు ప్రిఫరెన్స్ చూస్తుంటా ఒక డ్రగ్ ఇవ్వాలంటే. పైనుంచి కింద వరకు టెస్టికల్ వరకు వస్తాడు నొప్పి. ఎక్కడి నుంచి అండి? కుడి పక్క నుంచి కింద వరకు, పైనుంచి మొదలయ్యి కిడ్నీ దగ్గర నుంచి మొదలయ్యి టెస్టికల్ వరకు కింద వరకు వస్తూ ఉంటుంది ఆ నొప్పి. మొత్తం రావచ్చు, అక్కడే కాదు, బ్యాక్ రావచ్చు, సైడ్కి రావచ్చు, మొత్తం రావచ్చు. రేడియేటింగ్ పెయిన్ నాట్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఆల్ 360 డైరెక్షన్ లో ఎక్కడైనా రావచ్చు పెయిన్. దట్ ఈస్ ద టిపికల్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది బెర్బెరిస్ వల్గారిస్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇట్ విల్ కొన్ని లోవర్ పెరుగుదలలో కూడా వాడతారు సార్. కొన్ని పెరుగుదలలో కూడా వాడతారు. బబ్లింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. ఓకే సరే, విల్ గో ఫర్దర్. ఓకే సరే, బెర్బెరిస్ వల్గారిస్ ఇట్ విల్ లోవర్స్ ది యూరిక్ యాసిడ్ లెవెల్స్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి తగ్గించడానికి ఇది చక్కని మొదటి నుంచారుగా దీన్ని వాడుకుంటుంటాం. కిడ్నీ స్టోన్స్, బర్నింగ్ అండ్ బబ్లింగ్ పెయిన్స్. కిడ్నీ స్టోన్స్ లో మంట, యూరిన్ పోస్తుంటే మంటగా ఉంటది. బబ్లింగ్ సెన్సేషన్ అంటే ఎట్లా? బబుల్ టప్పు అనే బబుల్ అయితే అంటుందా, బబ్లింగ్ సెన్సేషన్ అంటారు. బబుల్ లాగా ఉంటుంది సెన్సేషన్, లోపల బబుల్ లాగా ఉంటది, అటు దాన్ని బబ్లింగ్ సెన్సేషన్ అంటారు. సరే, గాల్ స్టోన్ కాలిక్ లో కూడా బాగా కిడ్నీ స్టోన్స్ లో పనిచేస్తుంది. గాల్ స్టోన్ కాలిక్ లో కూడా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. కొలెలిథియాసిస్, గాల్ స్టోన్ కాలిక్ లో ఇట్ విల్ రిమూవ్ ద పెయిన్. ఆ పెయిన్ చాలా వరకు తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ విత్ యూరినరీ డిస్కంఫర్ట్. కీళ్ళవాతంలో కూడా, జాయింట్ పెయిన్స్ లో కూడా యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా ఇది చక్కని మందు, గుర్తుపెట్టుకోండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి కీళ్ళని నొప్పులుగా ఉన్నాయంటే కూడా ఇది బెర్బెరిస్ వల్గారిస్ మంచి మందు. గౌట్ కానీ లిథియాసిస్ లో కానీ ఇది మంచి మందు. ఇట్ విల్ లోవర్స్ ద యూరిక్ యాసిడ్ లెవెల్స్. కిడ్నీ స్టోన్స్ alleviates pains, jaundice. It will lower the uric acid levels and also renal and gallbladder spasms reliever. అయితేమో యూరిక్ యాసిడ్ లెవెల్స్ లో ఎక్కువ ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది బెర్బెరిస్ వల్గారిస్. ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. దీనివల్ల రాళ్ళు కరుగుతాయి సార్? కిడ్నీ స్టోన్స్ ఏమైనా కరుగుతాయా ఈ మదర్ టించర్ వల్ల, లేకపోతే ఓన్లీ పెయిన్ మాత్రమే, పెయిన్ మేనేజ్మెంట్ కోసం? అంతే. అండ్ యాక్చువల్గా ఏంటంటే మదర్ టించర్ ఇట్ హ్యాస్ వెరీ లిమిటెడ్ స్కోప్ అండ్ లిమిటేషన్. మీకు అట్లా మొత్తం కరిగించాలంటే మళ్ళీ కాన్స్టిట్యూషనల్కి వెళ్ళాల్సిందే. ఫ్యాక్టరీ తగ్గించాలి కదా, అవునా లేదా? అప్పుడు ఎందుకు ఫామ్ అవుతున్న పాయింట్ ని క్యూర్ చేయాల్సిందే. ఫస్ట్ ఎయిడ్, అందుకని మంగళవారం క్లాస్లో ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఫస్ట్ ఎయిడ్ గా మీరు బాగా వాడుకోవచ్చు దీన్ని. మీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఫస్ట్ అయితే. ఎందుకంటే మీరు మొత్తం కాన్స్టిట్యూషనల్ గా వెతికి పట్టుకునే వరకు టైం పడుతుంది కదా. అందరికైతే పేషెంట్ రిలీఫ్ అయితే ఇస్తారు కదా మీరు. అదే హోమియోపతి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మదర్ టించర్స్, బయోకెమిక్స్ బాగా ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోండి. ఓకేనా?
It is serviceable in hepatic and renal disorders with pain in liver and abdomen with gravel in the kidneys. కిడ్నీ స్టోన్స్ లో కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ లో కానీ చక్కని మదర్ టించర్ ఇది. Intolerable pain of renal calculi. It gives instant relief after failure of calcare. రియల్ క్యాక్లైలో కొందరు కాల్కేరే కార్బ్ ఇస్తారంట. కాల్కేరే కార్బ్ ఇచ్చిన తర్వాత ఇది మదర్ టించర్ చాలా చక్కగా పనిచేస్తుందని చెప్తున్నారు. Jaundice due to renal calculi and severe pain during passing of the calculi. It acts like magic and cures the patient permanently in a very short period of time. సివియర్ గా పెయిన్ ఎక్కువగా ఉంది, కిడ్నీ స్టోన్స్ సివియర్ పెయిన్ ఉంటున్నాయి, బాగా పాస్ అయితే బాగా నొప్పి ఉందండి, ఏదైనా మంది ఇవ్వండి అంటుంటారు. నొప్పి సివియర్ గా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటే ఏం చెప్పాలి? బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించరు ఆల్టర్నేట్స్ ఆల్సో సమ్ టైమ్స్ విత్ మెగ్నీషియా ఫాస్ 6 అది ఇది కూడా ఇవ్వచ్చు. మెగ్నీషియా ఫాస్ ఇస్తే కూడా ఆ పెయిన్స్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తూ ఉంటుంది, వీడి ఫీల్ అయ్యే ఇంటెన్సిటీ తగ్గిస్తుంది. ఈ రెండు కూడా చక్కగా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్, MP6X ఈ రెండు కూడా పెయిన్ తగ్గించి. సార్ MP6X విత్ వామ్ వాటర్ చాలా బాగా పనిచేస్తాడు. అవునండి, కానీ రేడియేటింగ్ పెయిన్ లో ఉన్నప్పుడు బెర్బెరిస్ వల్గారిస్ చాలా బాగా పనిచేస్తుంది రేడియేటింగ్ పెయిన్ లో. ఓకే సరే, నెక్స్ట్ ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తాను. వీళ్ళు బెర్బెరిస్ వల్గారిస్ ఎట్లా ఉంటారు అంటే పెయిన్స్ ర్యాపిడ్లీ చేంజింగ్ ఆర్ ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్. ర్యాపిడ్లీ చేంజింగ్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మారుతూ ఉంటుంది పెయిన్స్. ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకోసారి అట్లా 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 మారుతూ ఉంటుంది. రేడియేటింగ్ పెయిన్స్ చెప్పుకున్నాం కదా. డ్రై మ్యూకస్ మెంబ్రేన్స్, మ్యూకస్ మెంబ్రేన్స్ అని డ్రైగా ఉంటాయి, బాగా డ్రైగా ఉంటాయి. మెటాస్టాసిస్ కూడా పనిచేస్తుందా సార్ ఇది? ఏంటండి మెటాస్టాసిస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ పెయిన్స్ అనేది మెటాస్టాసిస్? మళ్ళీ వేరే వర్డ్. ఒక డిసీజ్ నుంచి ఇంకో డిసీజ్ కి మారుతా ఉంటే అది మెటాస్టాసిస్ అంటారు. డిసీజ్ మారడం. ఓన్లీ షిఫ్టింగ్ పెయిన్స్ ఇవి, రేడియేటింగ్ పెయిన్స్. పెయిన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర పెయిన్ మారుతా ఉంటది అంతే, నాట్ డిసీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. డైరీ ఆల్టర్నేటింగ్ విత్ రుమాటిజం అంటాడు, అది అబ్రోడనం వస్తుంది అట్లా. అవును కరెక్టే, మెటాస్టాసిస్ అంటే వన్ డిసీజ్ ఆల్టర్నేటివ్ విత్ అనదర్ డిసీజ్, నాట్ షిఫ్టింగ్ పెయిన్. షిఫ్టింగ్ పెయిన్ ని మెటాస్టాసిస్ అన్నారు. ఇది రేడియేటింగ్ పెయిన్, షిఫ్టింగ్ పెయిన్ అనమాట అంతే. డ్రై మ్యూకస్ మెంబ్రేన్స్, నోరంతా బాగా ఒట్టిగా ఎండిపోతా ఉంటది. డ్రైనెస్ ఆఫ్ షిఫ్టింగ్ పెయిన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిపికల్ పాయింట్స్ చెప్తున్నాను, కొన్ని రాసుకోండి. డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్. డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, డ్రైనెస్ ఆఫ్ ది థ్రోట్, డ్రైనెస్ ఆఫ్ ది ఆల్ ఆరిఫైసెస్. ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ డ్రై అయిపోయి ఉంటాయి. ఫిస్టులా ఇన్ యానో, ఫిస్టులాలో కూడా ఇంపార్టెంట్ మెడిసిన్ అండి బెర్బెరిస్ వల్గారిస్. విపరీతమైన నొప్పి ఉంటుంది, అప్పుడు బెర్బెరిస్ వల్గారిస్ మదర్ కూడా చాలా మంది వాడతారు ఫిస్టులాలో. నెక్స్ట్ యూరిన్ థిక్, టర్బిడ్, ఎల్లో, రెడ్. యూరిన్ ఎట్లా ఉంటుంది? థిక్, రెడ్ అండ్ ఎల్లో, బాగా ఎర్రగా ఉంటుంది. శాండీ ఆర్ స్లైమీ సెడిమెంట్, బ్యాకేక్ విత్ సీవియర్ ప్రోస్ట్రేషన్. ఈ పాయింట్ చెప్పలేదండి, మర్చిపోయాను నేను. మనకి మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వెరీ టైర్డ్, విపరీతమైన నీరసం, నిస్త్రాలు లాగా ఉంటారండి, యాసిడ్ మూడ్ లాగా ఉంటారు, అంత నీరసంగా ఉంటారు వీళ్ళు. బెర్బెరిస్ వల్గారిస్ కూడా ఉండి బ్యాక్ విత్ సీవియర్ ప్రోస్ట్రేషన్, నడునొప్పితో పాటు, నడునొప్పి ఉందండి, నడునొప్పితో పాటు సీవియర్ గా నీరసంగా ఉంది అంటే కూడా బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్ ఇవ్వచ్చు. పైల్స్ తో పాటు బ్యాక్ ఉంటే ఎస్కులర్ సిప్ మదర్ టించర్. పైల్స్ తో పాటు బ్యాక్ ఉంటే ఎస్కులర్ సిప్ మదర్ టించర్. కిడ్నీ స్టోన్స్ తో పాటు బ్యాక్ ఉంటే
బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్. విపరీతమైన నీరసము బ్యాక్ పెయిన్, బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్. పెయిన్ ఫ్రమ్ ఇలియా క్రస్ట్ డౌన్ ఫ్రంట్ ఆఫ్ ది థైస్. ఇక్కడ నుంచి అంటే మక్కు అంటారు తెలుగులో. రైట్ హిప్ నుంచి ముందు తొడకి వరకు కూడా పాకుతా ఉంటది నొప్పి. అట్లా ఇంకా కిందికి తొడ వరకు నొప్పి ఉంటుంది, ఇంకా కింది వరకు కూడా పాకే పెయిన్ లో రేడియేటింగ్ అది పెయిన్ ఫ్రమ్ హిప్ టు లెగ్. ఏది మొదటి టీచర్ అది పెరీరా మదర్ టీచర్ కదా, పెరీరా బ్రేవా మదర్ టీచర్ కరెక్ట్. చూడు అదేనా పీతో వస్తుంది మదర్ టీచర్, పెరీరా బ్రేవానే. అందులో కూడా రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, ఫ్రమ్ హిప్ టు ఫూట్ వరకు ఉంటుంది. మెయిన్ సింటమ్స్ చూడండి. రేడియేటింగ్ పెయిన్ అంటే సార్ అప్పటి నుంచి విన్నారా సార్ మీరు? కానీ అది పెండింగ్ ఉండిపోయింది సార్, లాస్ట్ అడుగుదామని. సరే ఓకే. రేడియేషన్ అంటే ఏంటి? మనకి ఒక చుక్క నుంచి చుట్టూతా కిరణాలు 360 degrees మొత్తం కూడా కిరణాలు ప్రసరిస్తుంటే దాన్ని రేడియేషన్ అంటారు. అలాంటి రేడియేటింగ్ ఆ చుట్టూ ఒక స్పాట్ లో పెయిన్ ఉండి చుట్టూతా కూడా పెయిన్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది పెయిన్, దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. అటువంటి పెయిన్ లో ఇది చాలా చక్కని మదర్ టించర్. ఓకే ఓకేనా సార్? సార్ షిఫ్టింగ్ కి దీనికి తేడా ఏంటి సార్? షిఫ్టింగ్ అంటే ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇక్కడ ఉంటుంది. షిఫ్టింగ్ పెయిన్ కదులుతూ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారుతూ ఉంటుంది. ఓకే ఓకే, అది బెర్బెరిస్ వల్గారిస్ రేడియేటింగ్ పెయిన్. ఫిస్టులా కూడా ఇది చాలా మంచి ఫిస్టులా నాయనం. యూరిన్ థిక్ రెడ్ ఎల్లో టర్బిడ్, యూరిన్ కూడా బాగా చిక్గా ఉంటుంది. బ్యాక్ విత్ ప్రోస్ట్రేషన్, నీరసం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది, నీరసం కూడా బాగుంటుంది. నెక్స్ట్ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ హిప్ టు లెగ్. ఒక్క నిమిషం సార్ చూస్తాను. ఆ రేడియేటింగ్ ఫ్రమ్ అంతే పెరెరా బ్రేవెనండి. కాన్స్టెంట్ అర్జింగ్, గ్రేట్ స్ట్రెయినింగ్, పెయిన్ డౌన్ థైస్ డ్యూరింగ్ ఎఫర్ట్ ఇన్ యూరినేషన్. యూరిన్ చేయడానికి మంటగా ఉంటుంది, యూరిన్ నొప్పి చేస్తే ఉంటే మక్క నుంచి కాళ్ళ వరకు నొప్పి ఉంటుంది, మక్క నుంచి కింది వరకు కూడా సీవియర్ పెయిన్ ఉంటుంది. అది పెరియరా బ్రేవా కూడా బాగా పనిచేస్తుంది. ఓకే, దాంతోపాటు బెరిబెరిస్ వల్గారిస్ అంత ఫూట్ వరకు ఉండదు, ఓన్లీ థై వరకు మాత్రమే నొప్పి వస్తుంది. నెక్స్ట్ ఇవి బెర్బెరిస్ వల్గారిస్ యొక్క మదర్ టించర్. ఇంకొక మదర్ టించర్ చెప్పుకుందాం. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ మదర్ టించర్. యూరిన్ మంట అన్నప్పుడు వాడతాం. ఏం మదర్ టించర్ చెప్పండి? క్యాంథరిస్. సర్స్ప్రెల్లా అండి, సర్స్ప్రెల్లా. క్యాంథరిస్ సార్. సరస్వరిల్లా మాస్టర్ గారు. ఓకే, సరస్పరిల్లా యూరిన్ తక్కువ వస్తాయంటే సరస్పరిల్లా, ఓన్లీ బంట అయితే క్యాంథరిస్. సరే ఓకే, చూడండి ఒకసారి చూడండి. సింహఫిలా చెప్పుకుందాం ఇప్పుడు. సింహఫిలా అయితే ఎవరిని చెప్తారో అని చూసాను. సింహఫిలా బర్నింగ్ పని చేస్తుంది. చెప్పుకుందాం. ఓకే, ఇవంతా కూడా సింహఫిలా మదర్ టించర్. సింహఫిలా మొక్క మనకు కనిపించిందా?
ఒకసారి ఆ మొక్కను చూద్దాం ఎట్లుందనేది. చూసారండి చిమపిల్ల మొక్క? మీరు చూసినట్టు ఉందా మీ ఇంటి 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 పక్కల ఎక్కడైనా ఇది? చూసామండి. ఆ? వీళ్ళు కొందరు చెట్టు వైద్యం చేసే వాళ్ళు మాత్రం బాగా గుర్తుపడతారు దీన్ని, చిమపిల్ల అని. బిల్లగన్నర్ లాగా ఉండటం సార్ అది. బిల్లగనేరు కాదు. కాదు, మీకు ఈ ఫ్రూట్స్ వేరేలా ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్లాక్ ఫ్రూట్స్ ఉన్నాయి పైన, ఇగో పైన ఇగో ఈ ఫ్రూట్స్ వేరేలా ఉన్నాయి, ఈ బిల్లగనేరులా ఉండవు. ఇగో చూసారా మొక్కకి చూవర్రా? అవును ఫ్రూట్స్ ఉన్నాయి. సరే, చిమపిల్ల చిమపిల్ల అంబెల్లాట, అంబెల్లాట, చిమపిల్ల అంబెల్లాట, UMBELLATA, అంబెల్లాట, చిమపిల్ల అంబెల్లాట, మదర్ టీచర్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎందులో? సిస్టైటిస్, మూత్రాశయ గోడలు వాచి విపరీతమైన బర్నింగ్ అండ్ స్కాల్డింగ్, విపరీతమైన మంట, ఇట్లా అంటుతున్నట్టు ఉంటుంది మంట కూడా. యూరిన్ కూడా మంట 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 లేస్తూ ఉంటుంది, కాలిపోతున్నట్టు ఉంటుంది. అది చాలా చక్కగా పనిచేస్తుంది సిస్టైటిస్ కి చిన్నపిల్ల మదర్ టీచర్. ఓకే, నెక్స్ట్ స్కాంటీ యూరిన్ విత్ ఫ్రీక్వెంట్ అర్జింగ్. యూరిన్ కొంచెమే వస్తుంది, విపరీతమైన అర్జింగ్ ఉంటుంది, ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది చిన్నపిల్ల. ఓకే, నీకు క్యాంథారిస్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది అర్జింగ్, క్యాంథారిస్ అంతా అర్జింగ్ ఉంటుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ హిమచూరియా. హిమచూరియా అంటే బ్లడ్, యూరిన్ లో కూడా యూరిన్ లో బ్లడ్ వస్తుంటే కూడా ఇది చక్కగా మందు. సో క్యాంథారిస్ దగ్గరగా ఉంటుందండి చిన్నపిల్ల, గుర్తుపెట్టుకోండి. అనేబుల్ టు మిక్చురేట్ వితౌట్ స్టాండింగ్, ఫీల్స్ వైడ్ అపార్ట్ అండ్ బాడీ ఇంక్లైన్ టు ఫార్వర్డ్. అసలు యూరిన్ ఎంత మంటగా ఉంటుందంటే పొత్తికడుపులో నొప్పి మంట ఉండి యూరిన్ పోయడానికి కూడా రాకుండా వంగిపోస్తుంటాడు, అంత మంట ఉంటుంది వీటికి కూడా చిన్నపిల్లకి. అందుకని యూరిన్ మంటలో క్యాంథారిస్ కన్నా ఎక్కువ వాడేది చిన్నపిల్లనే. ఓకే, acute and chronic cystitis, acute and chronic cystitis, prostate enlargement. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు యూరిన్ మంట వచ్చి కొంచెం కొంచెం వస్తూ యూరిన్ ఫ్రీగా లేకపోతే కూడా ఈ యొక్క మదర్ టించర్, ఏ మదర్ టించర్? చిమపిల్ల అంబెల్లాట మదర్ టించర్ వాడుకోవచ్చు. నెక్స్ట్ బ్రెస్ట్ ట్యూమర్ ఇన్ ఉమెన్ విత్ లార్జర్ బ్రెస్ట్. స్తనాలలో గడ్డలైనప్పుడు ఇది చక్కని మదర్ టించర్ అండి. ఇది చాలా మంది కోడి చేశారు ఈ మదర్ టించర్ ని. చిమపిల్ల మదర్ టించర్, అంబెల్లాట మదర్ టించర్ ని స్తనాల్లో గడ్డలుగా ఉన్నాయి, ట్యూమర్స్ ఇన్ ద బ్రెస్ట్, దాన్ని లైపోమా అనుకోండి లేకపోతే ఫైబ్రోయిడ్నమ్ అనుకోండి, అందులో అలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ చిమపిల్ల చక్కగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అందులో బాగా పనిచేస్తుంది. ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ఇంతవరకు అయితే కామన్ సిమ్టమ్స్ వచ్చాయి, అన్కామన్ సిమ్టమ్స్ అయితే రాలేదు. వెరీ బెనిఫిషియల్ రెమెడీ క్రానిక్ సిస్టైటిస్. వెరీ బెనిఫిషియల్, అదే పాయింట్ కదా మనం చెప్పుకున్నది. బెనిఫిషియల్ రెమెడీ ఇన్ వైలెంట్ పెయిన్స్, ఆబ్సెస్ అండ్ ట్యూమర్స్ ఆఫ్ ది బ్రెస్ట్. వైలెంట్ పెయిన్, విపరీతమైన నొప్పి, ట్యూమర్స్ ఆఫ్ ది బ్రెస్ట్, ఇంతకుముందు చెప్పుకున్న ట్యూమర్స్, బ్రెస్ట్ ట్యూమర్స్ లో బ్రెస్ట్ కొవ్వుగడ్డలు కానీ అన్నిట్లో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ ఇన్ అబ్నార్మల్లీ dwindling and enlarged breast give chemopilla 1x 1 drop twice daily.
ఇది బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ లో కూడా చిమఫిల్లా చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే బ్రెస్ట్ వాచినప్పుడే సార్ ఇవి ఎలర్జీ అయినప్పుడే? బ్రెస్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు కాదు, బ్రెస్ట్ లో నాడ్యూల్స్ ఉంటాయి, ఏర్పడతాయి, గడ్డలు వస్తాయి ఓకే సార్. అప్పుడు. నెక్స్ట్ అప్పుడు ఫైటో లెక్క వాడతారు సార్. ఫైటోలాగా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కు వాడతారు. సరే. మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అంతే, వెళ్ళట్లేదు. బట్ నాడ్యూల్స్ ఇన్ ద బ్రెస్ట్ ఇన్ లార్జ్ బ్రెస్ట్ లో కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. చిమపిల్ల డిశ్చార్జెస్ ఆర్ రోపీ. ఇది చిమపిల్లలో టిపికల్ పాయింట్. అప్పటి నుంచి దీనికోసం చూస్తున్నాను, ఈ పాయింట్ రాలేదని. రోపీ డిశ్చార్జెస్, మ్యూకోపుర్లెంట్, ఫౌల్, స్కాంటీ, థిక్, టర్బిడ్ యూరిన్. యూరిన్ ఎట్లా ఉంటుంది? చిక్కగా, టర్బిడ్ గా ఉంటుంది. అంటే టర్బిడ్ అంటే చిక్కగా, ఇట్లా గంజిలాగా ఉంటది. క్యాలిబైక్రోమ్ లాగా. రోపీ డిశ్చార్జెస్, కాలిబైక్ లాగా రోపీ డిశ్చార్జెస్ అంటే తీగలుగా ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. యూరిన్ కూడా తీగలుగా వస్తుంది. యూరిన్ కొంచెం సేపు అయితే ఫీల్స్ యాజ్ ఇఫ్ సిట్టింగ్ ఆన్ ఏ బాల్. ఒక బాల్ మీద కూర్చున్నట్టుగా సెన్సేషన్ ఉంటుంది వీళ్ళకి. అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ఆఫ్ ది యూరినరీ ట్రాక్ట్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో చాలా చక్కగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా చిమఫిల్లా మదర్ యొక్క మెయిన్ లక్షణాలు. ఓకే, రోపీ డిశ్చార్జెస్, యూరిన్ టర్బిడ్. ఓకే, ఫీల్స్ యాజ్ ఇఫ్ సిట్టింగ్ ఆన్ ఏ బాల్, ఒక బాల్ మీద కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. స్విసిస్సేవా కామన్ నేమ్. Pisciceva. It acts principally on kidneys and genitourinary tract infections, lymphatics and mesenteric glands. మెసెంట్రిక్ గ్లాండ్స్ లో కూడా పనిచేస్తుంది అంటుండో. మెసెంట్రిక్ గ్లాండ్స్ అంటే కడుపులో కూడా లింఫ్ నోడ్స్ వాచి ఉంటాయి, అలాంటి వాటిలో కూడా పనిచేస్తుంది చిమపిల్ల. ఫీమేల్ మ్యామే, స్త్రీలలో స్తనాల్లో గడ్డలు వచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది. ఉమెన్ విత్ లార్జ్ బ్రెస్ట్, గ్రంథులు పెద్దగా ఉంటాయి స్తనాలు, అప్పుడు పెద్దగా ఉండి లోపల గడ్డలు ఉన్నప్పుడు ఇది చక్కని మొదటించారు. క్రానిక్ ఆల్కహాలిక్స్, ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళలో పనిచేస్తుంది. ఇన్సిపియంట్ ప్రోగ్రెసివ్ కట్రాక్ట్స్, క్యాట్రాక్ట్ అంటే కళ్ళలో శుక్లాలు పెరుగుతూ ఉంటాయి కూడా, ఇది చిన్నపిల్ల వాడతారంట శుక్లాలకి. నెక్స్ట్ స్కాంటీ యూరిన్ లోడెడ్ విత్ రోపీ మ్యూకోప్యూర్లెంట్ సెడిమెంట్. బంకల్ గా యూరిన్ నుంచి ఇట్లా తీగల దాకా సాగుతూ ఉంటాయి. ఓకే, బర్నింగ్ అండ్ స్కాల్డింగ్ యూరిన్ మిక్స్ చేసి మంట పోస్తుంటే యూరిన్ విపరీతమైన మంట ఉంటుంది. స్కాంటీ యూరిన్ కొంచెమే వస్తుంది. అనేబుల్ టు యూరినేట్ వితౌట్ స్టాండింగ్ విత్ ఫీట్ వైడ్ అపార్ట్ అండ్ ది బాడీ ఇంక్లైన్ టు వర్క్. విపరీత మంటతో ఇట్లా కాళ్ళు దూరంగా అనుకొని పోయాల్సి వస్తుంది. హీ హ్యాస్ టు పాస్ యూరిన్ కీపింగ్ ది లెగ్స్ అపార్ట్. అదనమాట ఇది చిన్నపిల్ల యొక్క క్రానిక్ సిస్టైటిస్. ఇది క్యాంథారిస్ కి దగ్గరగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి ఈ 3 మదర్ టించర్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది అడోనిస్ వార్ మదర్ టించర్ హార్ట్ టానిక్లు పనిచేస్తుంది, ప్లస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ బంధించినప్పుడు పనిచేస్తుంది. బెర్బరిస్ వల్గారిస్ చెప్పుకున్నాం, చిమఫిలా చెప్పుకున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక 5 నిమిషాలు ఉంది ఈ మూడిట్లో కూడా. హిప్ టు ఫుట్ మొదటి నుంచి చెప్పారు, ఏమిటది? ఏంటండి? హిప్ టు ఫుట్. పెరీరా బ్రేవా. పెరీరా బ్రేవా బ్రేవా పెరీరా బ్రేవా మదర్ టించర్.
వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ లో చాలా బాగా పనిచేస్తుంది పెరియరా బ్రేవా. పెరియరా బ్రేవాలో నొప్పి ఈ హిప్ నుంచి కాలు వరకు లాగుతూ ఉంటుంది నొప్పి. అలాంటి నొప్పి ఉందంటే పెరియరా బ్రేవా ఇవ్వచ్చు. సయాటికా అని కూడా అనుకోవచ్చు అండి. సయాటిగా వేరు, సయాటిగాలో అట్లాగే ఉంటుంది కానీ ఈ సయాటిగాలో పెరియరా బ్రేవా పనిచేయచ్చు, అది కూడా పనిచేస్తుంది ఆ సిమ్టమ్ ఉంటే సరి. సార్ సార్ ఒక కేసు డౌట్ సార్ అది యాక్చువల్గా ఒక అమ్మాయికి పీసీఓఎస్ ట్రీట్ చేశాం సార్, అది తగ్గింది. కానీ అమ్మాయికి నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే అది తగ్గింది కానీ నా డౌట్ సార్ ఇది, హార్ట్ బీట్ అనేది బీపీ చెక్ చేసినప్పుడు అమ్మాయికి హార్ట్ బీట్ అనేది 100 ఉంటుంది ఎప్పుడు. అది యాక్చువల్గా అబ్నార్మల్ కదా అది, అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఆమెకి, అంటే ఎందుకని అట్లా 100 ఉంటుందో అర్థం కాలేదు నాకు. ఇప్పటికీ కూడా అదే ఉంటుంది ఆమెకి, హార్ట్ బీట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఏ సందర్భాల్లో ఎక్కువ ఉండొచ్చు? అంటే అమ్మాయికి అది చిన్న అమ్మాయి, పెద్ద టెన్షన్స్ ఏమి ఉండవు కదా ఆమెకి, ఏమై ఉండొచ్చు సార్ అది? ఒకసారి కార్డియాక్ ఒపీనియన్ తీసుకోమని సార్. ఓకే, కార్డియాక్ ఒపీనియన్ తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, కిడ్నీ ప్రాబ్లం కూడా సస్పెక్ట్ చేయొచ్చండి. చిన్న కిడ్నీ అమ్మాయి ప్రాబ్లం కూడా సస్పెక్ట్ చిన్న అమ్మాయి అంటారు కదా, చిన్న అమ్మాయిలో అవును సార్. కంజెనిటల్స్ ఉన్నాయనుకో మీకు తెలియదు. కిడ్నీలో కంటి ఉంటే అలా ఉంటుంది సార్, కిడ్నీలో కంటి ఉంటే అలా ఉంటదండి. ఓకే, కిడ్నీలో కంటి ఉంటే ఎడ్రినల్ గ్లాండ్ వాసిపోద్ది, అప్పుడు బీపీ పెరిగిపోద్ది సార్. అక్కడ బీపీ పెరిగిపోయి సార్ ఆయన గుండె బీపీ కాదు, పల్స్ అవే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా న్యాచురల్ గా, ఎందుకని అందుకని చెక్ చేసుకోండి ఒకసారి. మీరు అన్ని ఒకసారి చెక్ చేసుకున్నాను అనుకోండి, కార్డియాలజీ ఒపీనియన్ తీసుకుంటే అంత ఇబ్బంది ఉంటుంది. మనకు కూడా ఒకసారి రూల్ అవుట్ అవుతుంది. చిన్నపిల్లలు అన్నప్పుడు కంజెనిటల్ డిసీజెస్ ఏముంటే మనకు కూడా తెలియదు కదా, అవి రూల్ అవుట్ అవుతాయి. సార్ జనరల్ గా నెక్స్ట్ గాల్ బ్లాడరు, కిడ్నీస్, యూరినేషన్, ఈ మూడిటికి ఇంటర్నల్ లింక్ ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవటం. సరైన పద్ధతిలో నీళ్లు త్రాగితే ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ రావు, కిడ్నీ అవన్నీ కూడా సెట్ అవుతాయి సార్. ఓకే, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనే ఒక పుస్తకం ఉంటదండి, అందుట్లో పల్స్ ఎక్కువ ఎందుకు ఉంది అనే దానికి ఒక 5-6 పాయింట్లు ఇస్తాడు సార్. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ సార్ అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ. పల్స్ కి యాక్చువల్ గా పాథలాజికల్ గా పోవాలి. మిగతా సిమ్టమ్స్ అసోసియేటెడ్ గా ఉంటే, మీరు అన్నట్టు యూరిన్ మంట ఉందనుకోండి, మీరు అప్పుడు పల్స్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు వెళ్ళాలి. అప్పుడు మనం యూరిన్ పాథాలజీ చూసుకోవాలి. అప్పుడు ఇట్స్ కమ్స్ అండర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. మిగతా సిమ్టమ్స్ అసోసియేట్ గా ఏమున్నాయో చూసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా కిడ్నీ స్టోన్స్ లో మన హైడ్రాంజియా కూడా వాడலாம். అవునండి, హైడ్రాంజియా కూడా వాడచ్చు. చెప్తారు నెక్స్ట్ వస్తాను నేను. హైడ్రాంజియా, పెరియరా బ్రేవా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ 2 మాత్రమే స్టార్ట్ చేసాం. సర్సపరిల్లా కదా, ఆస్టమ్ క్యాండిడెంట్స్ మదర్ నేచర్, ప్యాంథరిస్ మదర్ నేచర్, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. మనం శివకుమార్ డాక్టర్ గారి ట్రీట్మెంట్ లో ఒక డిఈ గారికి నైట్ అంతా వామిటింగ్స్, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, మీకు ఇది సర్జరీ చేయాలంటే సార్ వెంటనే లైకోపోడియం మెయిన్ డోస్ పెట్టి బెర్బరీస్ వెర్గాలిస్ లిక్విడ్ మరి హైడ్రాంజియాతోనే అతనికి బ్రేక్ అయ్యి వచ్చేసారు మాస్టర్ గారు. సంతోషం, గుడ్ గుడ్, మంచి కేసు. ఓకే, అట్లా మనము అనడానికి ముందు దానికి పెట్టుకొని మెయిన్ డ్రగ్ పెట్టేసుకొని దాంతో పాటుగా ఇది ఇచ్చుకోవచ్చు. ఓకే, సరే. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కిడ్నీ స్టోన్స్ లో వామిటింగ్ సెన్సేషన్ ఉంది, వామిటింగ్స్ వస్తున్నాయి అంటే ఆసమ్ క్యానడెన్స్ ఇస్ ఏ గుడ్ మదర్ టీచర్. ఓకే, సరే చెప్తాం, ఇక అది కూడా చెప్తాను రాను. అట్లా తెలుసుకుంటే మనం ఇంకొంచెం బాగా చేయొచ్చు ప్రాక్టీస్. నెక్స్ట్ టైం మీకు ఇపోమా అనే ఒక మెడిసిన్ ఉంది సార్ డాక్టర్ గారు. ఇపోమా అనే ఒక మందు ఉందండి, కిడ్నీ స్టోన్ పెయిన్ విత్ వామిటింగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదండి మదర్ టీచర్? ఏదండి మదర్ టీచర్ కాదు సార్, ఇపోమా మందు పేరు. ఇపోమా అంటే ఏం మంది అది? అంటే అది అలోపతికినా లేకపోతే? హోమియోపతి కాదండి, హోమియోపతి. ఒక్క నిమిషం స్పెల్లింగ్ కూడా చెప్తున్నాను సార్. మదర్ టీచరా ఏంటి? మదర్ టీచర్ కాదు సార్, మామూలు డ్రగ్గే. స్పెల్లింగ్ చెప్పండి సార్. స్పెల్లింగ్ చెప్పండి సార్, స్పెల్లింగ్ చెప్తున్నాను సార్. IPOMOEA, ఇపోమా. మరి సార్ రిపీట్ చేయండి.
IPOMOEA. అచ్చా ఓకే. ఇఫోమా రైట్. కిడ్నీ స్టోన్స్ విత్ దీనికి పొటాన్షియల్ అవి ఏమి ఉండవు సార్? పొటాన్షియల్ అవి ఉంటాయి కదా, అది పొటాన్షియల్ ఏం లేదా? 30-200 నేను తెప్పించుకున్నాను సార్, నేను వాడుతున్నాను. 30-200 తెప్పించుకున్నా. ఓకే, పొటెన్షియల్ వాడుతున్నారు ఆ ఆన్లైన్ లో రెమెడీని. తెప్పించా, ఆన్లైన్ లో తెప్పించుకున్నా. ఓకే, ఇపోమా 3200 వాడుతున్నారు. గుడ్. ఓకే సార్, ఇఫోమా ఐపి. సరే అండి, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. నెక్స్ట్ క్లాస్ లో హోంవర్క్ ఏంటి అంటే మీకు ఒకసారి మనము లాస్ట్ టైం చెప్పుకున్నవి డిఫరెన్షియల్ గా మొత్తం చెప్పుకుంటూ వెళ్దాం. ఒకటి డైజెస్టివ్ డిసార్డర్స్ అన్ని ఒకసారి చెప్పుకున్నాం కదా. రెస్పిరేటరీ ఒకసారి మొత్తం చెప్పుకుందాం. లేదంటే డైజెస్టివ్ ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. డైజెస్టివ్ ఏంటి ఫస్ట్ నుంచి ఆల్ఫాల్ఫా నుంచి ఆల్ఫాల్ఫా, చెల్డోనియం, కారికాబాబయ, అటిస్టా ఇండికా, ఆండ్రోగ్రాఫిస్, ఓకే, నిక్టాంథస్, కాలాట్రోపిస్, ఆస్టోనియస్ కోలరిస్, అమర్గోసా, నెక్స్ట్ టీనోస్పోరా, జెంటియానా చిరాటా, రోబినియా, పాస్కెరియా, కార్డాస్మార్, చెల్డోనియం, నెక్స్ట్ ఎగిల్ మార్మోలస్, హైడ్రాస్టిస్, ఎంబెరిలియా ఆర్, కుర్చి, సియనాథస్. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకొని రండి. నెక్స్ట్ క్లాస్లో రివిజన్ అండ్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఎవ్రీ మదర్ టీచర్. మనకు మూర్తి గారు చక్కగా నోట్స్ మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళకి కృతజ్ఞతలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా యో బ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. నమస్కారం సార్. నమస్కారం సార్. వాసుదేవ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. వెల్కమ్. నమస్తే సార్. చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి సార్. ఒక ఫిమేల్ పేషెంట్ 55 ఏళ్ళు యాంజియోగ్రామ్ చేశారు, ఏమీ లేదు రిపోర్ట్. ఆమె పల్స్ వచ్చి రిధమ్ వచ్చి గ్యాప్ ఇస్తా సార్, 3-5 కొట్టుకుంటుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఏం సార్? మిస్సింగ్ బీట్స్ అంటారు వాటిని. మిస్సింగ్ బీట్ సార్. 3 కొట్టుకోవడం, లేదంటే 5-8 కొట్టుకోవడం, మధ్యలో గ్యాప్ రావడం. ఆ మారు సార్ ప్రాబ్లము. దానికి ఏ మదర్ టించర్ ఇవ్వచ్చు? ఏదైనా ముందు ఏదైనా ఉంది సార్? మదర్ టించర్ అంటే మీరు క్రెటగస్ మదర్ టించర్ ఇవ్వండి. దాంతో పాటు కాన్స్టిట్యూషనల్ గా మంచి మన వైద్యాలయాల్లో అక్కడికి వెళ్ళేసి హోమియో మంచి కాన్స్టిట్యూషనల్ ఇప్పించండి. కాన్స్టిట్యూషనల్ ఇస్తున్నారు సార్. బెరేటా ఇచ్చుకుంటూ మీరు ఈ క్రెటగస్ మదర్ టించర్ వాడుకోండి. మిస్సింగ్ పల్స్ కదేనా సార్? పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. క్రెటగస్ మదర్ టించర్ బాగా పనిచేస్తుంది. ఓకే. లైకోపస్ సార్. లైకోపస్ మళ్ళీ కార్డియాక్ లో వాల్వార్ ప్రాబ్లమ్స్ ఉంటే పనిచేస్తుంది బాగా. వాల్వార్ ప్రాబ్లమ్స్. అందుకని ప్యాథాలజీ లాస్ట్ చెప్పుకున్నాం, మీకు డిఫరెన్షియేషన్ అన్ని చెప్పుకుంటూ వస్తాను. ప్యాథాలజీ ఎక్కువ ఉంటే ఇవి, ప్యాథాలజీ తక్కువ ఉంటే ఇవి. అక్కడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. రావల్ఫియా నుంచి క్రెటగస్ నుంచి లైకోపస్ వర్క్ అయిన తర్వాత ఐబరీ సమారా, ఇట్లా. సరే సార్, ఉంటా. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.